సిరి గుత్తి వంకాయ కర్రీ చేస్తుంది. 1 కిలో వంకాయలు, స్పూన్ నువ్వులు, స్పూన్ పల్లీలు, ఇందులో జీలకర్ర, మెంతులు, కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిగడ్డ, టమాటా ఫ్రై చేస్తా చూపిస్తే. వేయించుకోవాలి. చింతపండుగా ఇంత తీసుకుని సరిపోతుంది. వేయించుకోవాలి. కొంచెమే ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ అందులోనే వేసేసుకోవాలి. ఇంకైతే ఇది అన్ని మిక్సీ పట్టుకుందాము. అన్ని వేయించుకున్నాం కదా, ఇవి ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, వాటర్ వేసి వంకాయలలో పెట్టుకుందాం. వాటర్లో ఉప్పు వేసి వంకాయలు కట్ చేసేద్దాం. ఈ వంకాయ కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దీంట్లో పెట్టేసుకోవాలి. ఇట్లా ఆయిల్ వేసి ఇట్లా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. తర్వాత ఈ మసాలా వేసి గుత్తి వంకాయ ఇట్లా ఒకసారి చేసుకోండి. మీరు ఒక్కసారి చేసుకొని టేస్ట్ చూసినాక వారంలో ఒకసారైనా తినాలనిపిస్తుంది. ఇప్పుడు మసాలా వేసేసి 3 నుంచి 4 నిమిషాలు పచ్చి వాసన పోతుంది, వేగాలి ఇదంతా. అప్పుడు వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉంచినాక పులుసు వేసుకోవాలి. ఇది మంచి వాసన వస్తుంది. చూసినా పెట్టు. ఇదంతా ఆయిల్ తేలింది కదా, పచ్చి వాసన పోయిందాక ఇది ఉడికినట్టు. వాటర్ వేద్దాం. ఇంకా చింతపండు పులుసు వేయలేదు, వేస్తా. ఇది ఎందుకంటే ఇంకేమన్నా వంకాయ పచ్చిగున్నా ఉడకడానికి వాటర్ వేసిన. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా సిరి. ఇప్పుడు చింతపండు పులుసు వేసి కొంచెం బెల్లం ముక్క చిన్నది, ఎక్కువ వేయద్దు. 5 నిమిషాల తర్వాత దించేద్దాం. గుత్తి వంకాయ కర్రీ రెడీ. సిరి మీరు వేసేద్దాం. దీంట్లో కొంచెం ధనియాల పొడి. చూసినావా గ్రీన్ కలర్ ఆకు? అబ్బా, గుత్తి వంకాయ వండడం నేను ఎవరు కొట్టలేరమ్మా.